హలో. ఆవులు శెట్టి కళ్యాణి. మా హ్యాండ్ రేజ్ చేశారు ఏమ్మా? ఆవులు శెట్టి కళ్యాణి గారు. షేక్ నిజీనా గారు కూడా. మా హ్యాండ్ రేజ్ చేశారు ఏమ్మా? ఏమైనా డౌట్ ఉంటే ఒకసారి అడిగితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఏమైనా డౌట్ ఉందా ఎవరికైనా? దస్తగిరమ్మ గారు. మా ఎవరికైనా డౌట్ ఉందా? నో సార్. ఫణీంద్ర గారు. సార్. ఇది యాక్చువల్గా వర్డ్ డాక్యుమెంట్ ఓపెన్ చేసుకునే ప్రాసెస్. మళ్ళీ ఇంకోసారి ఊరిని వర్డ్ డాక్యుమెంట్ ఎలా ఓపెన్ చేయాలి, ఎలా సేవ్ చేయాలి ఒకసారి చూపిస్తాను. ఒక ఫోల్డర్ ఓకే. అయితే క్రియేట్ చేసుకోవాలి. దాన్ని క్రియేట్ చేసుకొని మీరు అలా సేవ్ చేసుకుంటూ వెళ్తే మీకు ఫ్యూచర్ కూడా ఆ కన్సర్న్ పేషెంట్ నేమ్ కొట్టంగానే మీకు ఈజీగా ఐడెంటిఫై అయిపోతుంది. సార్ ఒక్కొక్క పేషెంట్ కి ఒక్కొక్క ఫోల్డర్ మనం ఒక్కొక్క సేవ్ చేస్తాం. ఫోల్డర్ కాదు నాన్న, ఒక్కొక్క డాక్యుమెంట్. ఫర్ ఓకే ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇప్పుడు వర్డ్ ఓపెన్ చేశాం కదా మనం. వర్డ్ ఓకే ఓపెన్ సార్. చేసింది దానికి ఆ పేషెంట్ పేరు పెట్టుకుందాం. ఆ పేషెంట్ పేరు పెట్టి ఆ పేషెంట్కి ఒక నెంబర్ ఇచ్చిందాం. ఆ నెంబర్ పెట్టేసుకుందాం. అంటే ఫ్యూచర్లో ఆ నెంబర్ కొట్టంగానే మనకు ఆ డాక్యుమెంట్ ఓపెన్ అయిపోద్ది. ఆ ఫ్యూచర్ ఇంతకు ముందు ఈ పేషెంట్ వచ్చారు, ఇది డాక్టర్ గారు ఈ ప్రిస్క్రిప్షన్ ఇచ్చారు, మనకు డైరెక్ట్గా ఓపెన్ అయిపోద్ది అనమాట. డాక్టర్ గారికి కూడా అర్థమవుతుంది, ఓ ఇంతకు ముందు ఈ పేషెంట్ ఫలానా డిసీజ్ కోసం వచ్చారు, మనం ఇలాంటి ప్రిస్క్రిప్షన్ రాసాము, తగ్గింది లేకపోతే తగ్గలేదు, దానికన్నా మందులు మార్చి రాయడమా లేకపోతే తగ్గితే కొంచెం డోస్ తగ్గించడమా ఐడెంటిఫై చేసుకోవడానికి అనమాట. ఫోల్డర్ అనేది ఏంటంటే ఒక ఫోల్డర్ క్రియేట్ చేసుకుంటే ఆ ఫోల్డర్లో మనం అన్ని వేసినప్పుడు సెర్చ్ చేసుకునేదానికి ఈజీగా ఉంటుంది. అది ఎలా సెర్చ్ చేసుకోవాలో కూడా చూపిస్తాను. ఓకే సార్. థ్యాంక్ యూ సార్. ఇప్పుడు మనం ఈ ఫోల్డర్లో వేసుకున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఫోల్డర్లో వేసుకున్నాం. ఈ ఫోల్డర్లో వేసుకున్నప్పుడు ఆ, ఒక ఇద్దరు ముగ్గురు పేషెంట్లు ఉన్నారు, చాలా మంది పేషెంట్లు ఉన్నారు అనుకో. ఇలా పేషెంట్లు ముగ్గురు ఉన్నారు. మనం ఏం చేస్తాం, మళ్ళీ ఆ పేషెంట్ వచ్చాడు, నేను ఇంతకుముందు పలానా డేట్లో వచ్చినానని మనకు చూపిస్తాడు. చూపించినప్పుడు మనం ఏం చేస్తాం, ఆ పేషెంట్ నెంబర్ చూస్తాం. ఓకే, ఏం పేరు, పేషెంట్ నెంబర్ ఎంత, నెంబర్ కొట్టినప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ హరి అనే దానికి కూడా హరి అనే దానికి కూడా ఒక నెంబర్ ఇస్తాం. 2524 ఫర్ ఎగ్జాంపుల్ నెంబర్ ఉంది. ఆ పేషెంట్ నెంబర్ చూస్తాం. ఇక్కడ మనం సెర్చ్ చేసుకోవచ్చు. ఇక్కడ సెర్చ్ అనే ఆప్షన్ ఉంటుంది. ఈ సెర్చ్లో 251424 కొట్టగానే ఆ డాక్యుమెంట్ ఓపెన్ అవుతుంది. దాన్ని డబుల్ క్లిక్ ఇస్తే డాక్యుమెంట్ ఓపెన్ అవుతుంది.
ఫర్ ఎగ్జాంపుల్ పేషెంట్ నేమ్ హరి, వీళ్ళకి ఏం ప్రిస్క్రిప్షన్ ఇచ్చాం, ప్రిస్క్రిప్షన్ ఇచ్చిన తర్వాత దాని డీటెయిల్స్ మొత్తం ఉంటాయి. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు దేనికి వచ్చారు, వాళ్ళందరికి వచ్చారు, దేనికి వచ్చారు, వాళ్ళందరికి వచ్చారు. మళ్ళీ ఈ రోజు ప్రిస్క్రిప్షన్ దీంట్లో డేట్ పెట్టేసి వాళ్ళ డేట్ వచ్చారు, దేనికి వచ్చారు, డిసీజ్ అంటే వాళ్ళకి కావాల్సిన విధంగా అనమాట, డాక్టర్ గారికి కావాల్సిన విధంగా దేని పర్పస్ మీద వచ్చారు. లేదు వాళ్ళు ఊరినే ఒకసారి ఇంతకు ముందు వచ్చారు కదా, వచ్చిన తర్వాత దానికోసం కన్సల్ట్ అవ్వడం వచ్చి దాన్ని రాస్తాం. మనకు ఫ్యూచర్లో ఏంటంటే వాళ్ళు వచ్చిన దానివల్ల మనం ఆ ప్రిస్క్రిప్షన్కి ఈ ప్రిస్క్రిప్షన్కి తేడా లేకుండా ఏ మందులు వాడితే తగ్గిందని డాక్టర్ గారికి కూడా తెలిసే దానికోసం. అంటే కొంతమంది ప్రిస్క్రిప్షన్ మర్చిపోయి వస్తారు, అంటే ఊర్ల నుంచి వచ్చేటప్పుడు ఒక కాగితం మిస్ అయిపోతుంది. మిస్ అయినప్పుడు మళ్ళీ వాళ్ళు ఊరికి పోయి తీసుకురాకుండా ఇది యూస్ అవుతుంది అనమాట. దానికని మెడికల్లో ఇలాంటివి ఎక్కువగా యూస్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ మళ్ళీ ఇప్పుడు మనం ఏం చేస్తామంటే అన్ని క్లోజ్ చేసి ఇప్పుడు మనం ఫోల్డర్ ఇది పెట్టుకున్నాం. అంటే ఇది వచ్చేసి ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఇయర్ పెట్టుకుంటాము 2024-25 సంబంధించి ఫోల్డర్. ఈ ఫోల్డర్లో మనం ఈరోజు యాక్చువల్గా నెక్స్ట్ నెంబర్ వచ్చింది, రైట్ క్లిక్ ఇచ్చి న్యూలోకి వెళ్ళి మైక్రోవేవ్ సాఫ్ట్ కొట్టి ఆ పేషెంట్ నెంబర్ కొట్టాం 15251427 కొట్టిన తర్వాత దాన్ని ఓపెన్ చేసిన తర్వాత మనం హెడర్ ఫుటర్ మళ్ళీ పెట్టుకోవాలి. లేదు ఇలా మనం పెట్టుకోవడం ప్రతిసారి కష్టంగా ఉంటుంది. కష్టంగా ఉన్నప్పుడు ఆల్రెడీ మనం ఒకసారి పెట్టుకున్నాగా, హరి అనే పేరుకి పెట్టుకున్నాగా, దీన్ని ఏం చేస్తాం, నేను గైసమ్మ గారు గైసమ్మ లోపల బయట నుంచి రాలే దీన్నే మనం ఏం చేస్తాం అంటే కాపీ చేస్తాం. అంటే దాని మీద క్లిక్ చేసి Ctrl+C కొడితే కాపీ అవుతుంది. మళ్ళీ ఇక్కడ క్లిక్ చేసి Ctrl+V కొడితే రైట్ క్లిక్ ఇచ్చి కాపీ, మీరు ఇక్కడే పేస్ట్ చేసి ఇక్కడ పేస్ట్ అని ఆప్షన్ వస్తుంది, అది కాపీ అవుతుంది. దానికి ఏం చేస్తాం మనం, మళ్ళీ రైట్ క్లిక్ ఇచ్చి రీనేమ్ ఆప్షన్ ఉంటుంది. రీనేమ్ ప్రజెంట్ పేషెంట్ నెంబర్ ఎంత 251428 క్లిక్ చేసిన తర్వాత ఈ పేషెంట్ నేమ్ ఇవన్నీ ఉన్నాయి కదా, ఇవన్నీ డిలీట్ చేసుకుంటాం. ఇవన్నీ డిలీట్ చేసుకుంటే ఇది ఎంటీ పేజ్ అనమాట. ఈ ఎంటీ పేజ్ ఒకదాన్ని మనం కాపీ చేసి పెట్టుకుంటాం. ప్రతి ఒక్కరికి దీన్ని పేస్ట్ చేసి వాళ్ళ నెంబర్ ఇచ్చేసి వాళ్ళ డీటెయిల్స్ అన్ని ఎంటర్ చేసుకుంటూ పోతాం. ఫర్ ఎగ్జాంపుల్ నెక్స్ట్ వచ్చేసి పేషెంట్ పేరు లక్ష్మి, ఏజ్ 36, ఇక్కడ వచ్చేసి జెండరు మేల ఫీమేల, మనం డైరెక్ట్గా టైప్ చేశారు కాబట్టి ఫీమేల్. నెక్స్ట్ వచ్చేసి జెండర్ అయిపోయిన తర్వాత ఏజ్ అయిపోయింది, అడ్రస్ నెల్లూరు, అడ్రస్ నెల్లూరు. ఓకేనా, ఇలా పెట్టుకున్న తర్వాత వాళ్ళకి సంబంధించిన డీటెయిల్స్ కింద ఇందాక మనం అనుకున్నాం కదా, ఒక పేజ్ లేఅవుట్లోకి వెళ్ళి ఏమ్మా మహిత, దీంట్లోకి వెళ్ళి ఇక్కడికి వచ్చేటప్పటికి మనకి ఇన్సెర్ట్ ఇందాక మనం చూసాం కదా, టెక్స్ట్ బాక్స్, దాన్ని క్లిక్ చేసుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ క్లిక్ చేసుకుంటారు, ఇక్కడ వస్తుంది. వచ్చినప్పుడు ఇక్కడ ఏంటంటే మనం టైప్ చేయొచ్చు అనమాట, బీపీ, ఫీవరు, నెక్స్ట్ వచ్చేసి ఫీవరు, వెయిట్. యాక్చువల్గా మనం హాస్పిటల్కి వెళ్తే మనం మీకు అందరికి తెలిసిందే, హాస్పిటల్కి వెళ్ళగానే మనకు ముందు బీపీ చెక్ చేస్తారు, మన డిసీజ్ని బట్టి ఫీవర్ చెక్ చేస్తారు, వెయిట్ చెక్ చేస్తారు.
హైట్ అనేది నార్మల్గా ఉండదు కానీ పెట్టుకుంటాం. అయిపోయిన తర్వాత డాక్టర్ గారు ఇంకేం రాస్తే దాని మీద టాబ్లెట్లు రాస్తారా, వాళ్ళు ఏం చెప్తున్నారు దాన్ని డాక్టర్ గారు మనకు డిక్టేట్ చేస్తారు కదా. ఫర్ ఎగ్జాంపుల్ నేనే వెళ్ళాను హాస్పిటల్కి, సార్ నాకు కొంచెం బ్యాక్ పెయిన్గా ఉంది సార్ అని చెప్పాను. బ్యాక్ పెయిన్గా ఉన్నప్పుడు డాక్టర్ గారు అడిగేది ఏంది, ఎప్పటి నుంచి ఉందని అడుగుతారు. రాయాలి 15 డేస్. నేను ఒక 15 రోజులు ముందు నుంచి అనుకో 15 days ఆన్వర్డ్స్ బ్యాక్ పెయిన్ డాక్టర్ గారు డిక్టేషన్ చేసే దాన్ని బట్టి. ఆ తర్వాత ఏమైనా మందులు వాడారా, నో మెడిసిన్ యూజ్ చేయలేదని అనుకోండి, నో మెడిసిన్ వాజ్ యూజ్. అలా డాక్టర్ గారు ఏం చెప్తే దాన్ని పేస్ చేసుకొని మనం అన్ని టైప్ చేసుకుంటే వెళ్ళి కింద ప్రిస్క్రిప్షన్ డాక్టర్ గారు ఏమైనా ఇచ్చారో అవి టైప్ చేసుకుంటే ఫస్ట్ పేజ్ మనకు ఓపెన్ చేయగానే ఫర్ ఎగ్జాంపుల్ ఈ పేషెంట్ మళ్ళీ కంట్రోల్ S కొట్టుకోవాలి. టైప్ చేసిన తర్వాత మనం సేవ్ చేసుకోవడానికి కంట్రోల్ S, లేదు మనం కంట్రోల్ S కొట్టుకోలేమనుకుంటే ఇక్కడ ఒకటి ఈడ ఒక బటన్ ఉంటుంది కార్నర్లో, దాన్ని క్లిక్ చేసిన తర్వాత సేవ్ అనే ఆప్షన్ ఉంటుంది, సేవ్ చేసుకుంటాం. ఆ పేషెంట్ వెళ్ళిపోయాడు. ఆ పేషెంట్కి డాక్టర్ గారు ఏం చెప్పారు, ఒక 15 days తర్వాత ఒకసారి వచ్చి మళ్ళీ కలవమన్నాడు. ఆఫ్టర్ 15 days మీట్ చేయమన్నాడు. వాళ్ళు ఆఫ్టర్ 15 days తర్వాత వస్తారు. మళ్ళీ వచ్చినప్పుడు ఆ ఫైల్ మళ్ళీ డాక్టర్ గారికి కావాలి కదా. అది ఉన్నప్పుడు మళ్ళీ మనం ఏం చేస్తాం, ఆ పేషెంట్ మనకి ఆల్రెడీ ఉన్నప్పుడు ఆ నెంబర్ క్లిక్ చేసి డాక్టర్ గారి సిస్టంలో మనం ఓపెన్ చేయగలగాలి. సార్ పలానా డేట్లో వచ్చారు, ఆయన ప్రిస్క్రిప్షన్ ఇది సరే మనం చూపించగలం. కూర్చున్నప్పుడు పలానా లక్ష్మి అయినా వచ్చింది, ఆమెకి బ్లడ్ ప్రెషర్ అప్పుడు అంత ఉండింది, పలానా డేట్లో వచ్చింది, ఆమెకి ఇప్పుడు ఇలా ఉంది, ప్రిస్క్రిప్షన్ ఇలా ఇచ్చాం, తగ్గిందా లేదా, తగ్గితే పర్లేదు, తగ్గలేదు డాక్టర్ గారు స్కానింగ్ కానీ ఎక్స్రే కానీ ఏమైనా రాసినప్పుడు వాటిని బేస్ చేసుకొని స్కానింగ్ కానీ ఎక్స్రే కానీ మనం కూడా రాసుకోవాలి. స్కాన్ రాస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ స్కాన్ రాశాడు, నెక్స్ట్ వచ్చినప్పుడు స్కాన్ రాసిన తర్వాత నెక్స్ట్ స్కానింగ్లో స్కాన్ రిపోర్ట్ ఏముంది, వాళ్ళు పేపర్ ఇస్తారు కానీ మనం టైప్ చేసుకుంటే డాక్టర్ గారు చూడంగానే ఆయన ఓపెన్ చేసుకుంటాడు. ఆ సిస్టంలో ఓపెన్ చేసుకోగానే స్కాన్ రిపోర్ట్ ఏముంది, పర్లేదు, ఓకే అమ్మ ఇది మెడిసిన్తో తగ్గిపోద్ది, మెడిసిన్స్ వాడు, లేదు అమ్మ ఇది సివియర్గా ఉంది, ఆపరేషన్కి వెళ్ళాలి, ఈ ఆపరేషన్, లేదు ఫిజియోథెరపీకి వెళ్ళాలి, ఫిజియోథెరపీ ప్రొసీజర్, ఇవన్నీ చెప్తారు, మనం టైప్ చేస్తాము. అప్పుడు ఈజీగా ఉంటుంది. ఒక ఒక వర్డ్ డాక్యుమెంట్ ఓపెన్ చేసుకోవడం, ఒక ఫోల్డర్లో సేవ్ చేసుకోవాలి. ఫస్ట్ మనం చేయాల్సింది మన సిస్టంలో ఒక ఫోల్డర్ పెట్టుకోవాలి. అది ఈ ఇయర్కి సంబంధించింది కాబట్టి ఏ ఇయర్ కానీ, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇయర్ అని పెట్టాను 2025 అని పెట్టాను. మీరు అలా కాకుండా దానికి ఏమైనా పెట్టుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మంత్ అయినా పెట్టుకోవచ్చు, ఇయర్ అయినా పెట్టుకోవచ్చు, డాక్టర్ గారి పేరైనా పెట్టుకోవచ్చు, డాక్టర్ ఎన్వి రమణారెడ్డి గారు అంటే ఆయన ప్రిస్క్రిప్షన్స్. ఫర్ ఎగ్జాంపుల్ వేరే డాక్టర్ గారి దగ్గర వెళ్ళారు మీరు, మీ ల్యాప్టాప్ కానీ సిస్టమ్ కానీ పెట్టుకున్నారు, ఆ డాక్టర్ గారి పేరు పెట్టుకుంటారు. ఆ డాక్టర్ గారికి సంబంధించిన పేషెంట్ వివరాలన్నీ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ మిమ్మల్ని వేరే డాక్టర్ దగ్గర కూర్చోబెట్టారు, అక్కడ ఉండే వేరే వాళ్ళని ఇంటర్చేంజ్ చేశారు డాక్టర్కి. చేంజ్ చేసినప్పుడు ఆ డేటా పోకూడదు కదా, మీరు టైప్ చేసిన డేటా వాళ్ళకు ఉండాలి కాబట్టి ఇలాంటి ఫోల్డర్ పెట్టుకుంటే మనకు బాగా ఉపయోగపడుతుంది. అమ్మ మమత చెప్పమ్మా. దీంట్లో ఏమైనా డౌట్ ఉంటే ఎక్స్ప్లెయిన్ చేస్తానమ్మా, లేదు డౌట్ ఏం లేదంటే క్లోజ్ చేస్తాను. ఎవరికైనా డౌట్ ఉందమ్మా? మా మమత హ్యాండ్ రైజ్ చేస్తున్నామమ్మా. ఎవరికైనా డౌట్ ఉందా సార్? ఎవరికైనా ఓపెన్ చేసుకోవడంలో ఏమైనా డౌట్ ఉందా? మీకేం డౌట్ లేకపోతే నేను జూమ్ క్లోజ్ చేస్తాను దానికోసం.
థ్యాంక్ యూ ఫర్ ఆల్. జూమ్ క్లోజ్ చేస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ అటెండింగ్. థ్యాంక్ యూ సార్. వెల్కమ్.